టాలీ 9th వర్షన్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, మరి వాటికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి టాలీ ఫీచర్స్లోకి వెళ్ళాలంటే F11 మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చెప్పాను ఇంతకు ముందరే. ఏ ఫీచర్ కావాలో మీ పర్టికులర్ కంపెనీకి ఆయా ఫీచర్స్ని ఆ కంపెనీకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్లో. మరి ఆ కంపెనీ వరకే ఆ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. వేరే కంపెనీకి కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఎనీవే అకౌంటింగ్ ఫీచర్స్ అనేటివి ఇలా ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్ కూడా నీట్గా క్లియర్గా చదివితే తెలుస్తుంది. మరి వీటిని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం డైరెక్ట్గా ఎంట్రీస్లోకి వెళ్ళినప్పుడు ఏ ఫీచర్ ఎప్పుడు తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది అప్పుడు చెప్పుకుంటాం. మరి ఇప్పుడు బ్రీఫ్గా ఇక్కడ డీటెయిల్స్ మీకు చూపించడం జరుగుతుంది. అకౌంటింగ్ ఫీచర్స్లో ఇట్లా జనరల్ ఫీచర్స్, అట్లనే ఇన్వాయిసింగ్లో ఈ విధమైన ఫీచర్సు, అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్లో ఇలాంటివి, అట్లనే కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్లో ఇలాంటి ఫీచర్సు. అదే ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళినట్లయితే ఈ విధమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇన్వెంటరీలో ఆర్డర్ ప్రాసెసింగ్ కింద ఇట్లా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. మరి స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ కింద ఈ ఫీచర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మరి ఫీచర్స్ తర్వాత కాన్ఫిగరేషన్స్ చూసినట్లయితే అన్ని కంపెనీస్కి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. మరి ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉండాలి అనేది కాన్ఫిగరేషన్స్లో మనం పర్టికులర్గా ఈ ఏ ఆప్షన్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని జనరల్ కింద అయితే ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, అట్లానే న్యూమరిక్ సింబల్స్ కాన్ఫిగరేషన్స్ ఏంటి ప్లస్ వాటి యొక్క వివరణ ఇక్కడ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. అట్లనే అకౌంట్స్ ఆర్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ యొక్క కాన్ఫిగరేషన్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ తోటి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ బట్టి, అంటే నేను నెక్స్ట్ రాబోయే ఎగ్జాంపుల్స్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఫీచర్స్ ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి, వాటితోటి ఎలా వర్క్ చేయించాలి అని చూస్తాం. మన ఎగ్జాంపుల్లో లేని ఏవైనా ఆప్షన్స్ కూడా మీరు సెటప్ చేసుకోవాలి మీ కంపెనీకి ఓన్గా అనుకుంటే అలాంటప్పుడు ఈ డిస్క్రిప్షన్స్ ఫాలో కండి. నెక్స్ట్ వోచర్ ఎంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వాయిస్ ఆర్ ఆర్డర్ ఎంట్రీ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ప్రింటింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, అట్లనే ఇక్కడ రిసిప్ట్, వోచర్స్, రిమైండర్ లెటర్స్, రిమైనింగ్ అంతా కూడా ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీరు టాలీలోకి వెళ్ళినట్లయితే ఫీచర్స్ F11 ప్రెస్ చేస్తే మీకు ఫీచర్స్ వస్తాయి. చూడండి అకౌంటింగ్ ఫీచర్స్లోకి వచ్చాం, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇవన్నీ అకౌంటింగ్ ఫీచర్స్. ఎస్ ఆర్ నో ఏవి కావాలో అవి సెట్ చేసుకోవచ్చు. ఎస్కేప్ కొడితే బ్యాక్కి వెళ్తాం. ఎస్. మరి ఇన్వెంటరీ ఫీచర్స్ ఎంటర్ కొట్టాం, డబుల్ టైమ్స్ ఎస్కేప్ యూజ్ చేయండి. సో డూ యూ వాంట్ టు క్విట్? ఎస్. అట్లనే స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్కి సంబంధించి మళ్ళీ క్విట్ ఇచ్చినట్లయితే ఆ ఫీచర్స్ క్విట్ అయిపోయాయి. అట్లనే కాన్ఫిగరేషన్స్ చూస్తే జనరల్లో అయితే జనరల్, అట్లనే న్యూమరిక్ సింబల్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ప్రతిసారి నేను ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాక్కి వెళ్తున్నాను. నెక్స్ట్ అకౌంట్స్ ఆర్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటివి, వోచర్ ఎంట్రీకి సంబంధించినటివి, ఇన్వాయిస్ ఆర్డర్ ఎంట్రీకి సంబంధించినటివి, ప్రింటింగ్కి సంబంధించి మళ్ళీ సబ్ మెనూ వస్తుంది. ప్రింట్కి సంబంధించి జనరల్ ప్రింటింగ్ ఆప్షన్స్ కాన్ఫిగరేషన్స్, పర్చేజ్ ట్రాన్సాక్షన్స్, ఇట్లానే పేమెంట్ వోచర్స్, ఇట్లా
రకరకాల ఓచర్ ప్రింటింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే కనెక్టివిటీ, లైసెన్సింగ్ వీటికి సంబంధించి కూడా ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్విట్ ఇస్తే ఈ కాన్ఫిగరేషన్స్ కూడా క్లోజ్ అవుతాయి అన్నమాట.